ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోహాను సువార్తమానము 10వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన వాక్యాన్ని మీరు విన్నారు కదూ. దేవుడు యేసు ప్రభుల వారు ఒక గొర్రెను పోల్చి మాట్లాడుతున్నాడు. గొర్రెలంట నా స్వరము వింటాయి, వాటికి నేను నిత్య జీవమునిస్తాను అంటున్నాడు. వాస్తవంగా గొర్రెకి నిత్య జీవం ఏంటి? దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? గొర్రెను దేవుడు తన బిడ్డలతో పోల్చాడు. అందుకనే కదా మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏమనుంటుంది? ధవల సింహాసనం ఎదుట గొర్రెలు ఒకవైపున, గొర్రెలు కుడివైపున, మేకలు ఎడమ వైపున ఉంటాయి. కుడివైపు దీవెన, ఎడమ వైపు తీర్పులోకి వెళ్తాయి కదండి. నీవు గొర్రెవా మేకవా? యేసు ప్రభు మేక గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, గొర్రెల గురించే మాట్లాడాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని కూడా వాక్యం ఉంది కదండి. యేసు ప్రభుల వారు కూడా గొర్రెతోనే పోల్చబడ్డాడు. చూడండి, ఎందుకు ఈ గొర్రెలాగా మనం బ్రతకగలిగితే, ఈ గొర్రెలాగా మనం జీవించగలిగితే, చూడండి బిడ్లారా, ఈ గొర్రెలు ఎంత చక్కగా ఉన్నాయో వీటిని చూస్తుంటే చాలా ఆనందం కలిగింది నాకు. ఆ కాపరిని వెంబడిస్తున్నాయండి ఈ గొర్రెలు. నేనంట నిత్య జీవం నీకు కలగాలంటే ఈ గొర్రె ఎలాగూ కాపరిని వెంబడిస్తుందో, దైవజనమా మీరు కూడా మీరు వెళుతున్న సంఘ కాపరికి లోబడి వెంబడించాలి. దైవజనుడు మాటకు శిరస్సు వంచి విధేయత చూపాలి. ఈ రోజున నీ చదువును బట్టి, నీ డబ్బును బట్టి, నీ స్థాయిని బట్టి, నీ స్థితిని బట్టి బ్రతుకుతున్నావే కానీ ఎప్పుడైనా దైవజనుడు మాటకు లోబడుతున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు? గొర్రెలు నిజమైన గొర్రెవైతే నా స్వరము వింటావు నువ్వు. చూడండి, గొర్రెలు ఎలాగుంటాయో తెలుసా? కాపరి మాట వింటాయంట. నీవు కూడా ఏం చేయాలో తెలుసా? సేవకుడు మాట, వాక్యంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరముగా నువ్వు గుర్తించి విధేయత చూపాలి. ఎప్పుడైతే నువ్వు ఇస్సాకు లాంటి విధేయతను చూపిస్తావో, నీ జీవితంలో కూడా నిత్య జీవమే కాదు, ఈ భూప్రపంచాన్నే దేవుడు నీకు రాసివ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. దైవజనమా, ఈ గొర్రెలాగా నువ్వు లోబడాలి. ఈ గొర్రెలులాగా మీరు కూడా ఏం చేయాలో తెలుసా? విధేయత చూపాలి. గొర్రెలు ఎక్కడున్నా ఆ కాపరి స్వరాన్ని వింటాయంట. నేనంట దేవుని స్వరము మీరు వింటే, సేవకుడిని వెంబడించగలిగితే పరలోక రాజ్యములో ఆ యొక్క నిత్యము దేవునితో ఉండే భాగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. విధేయత చూపగలుగుతావా? దేవునికి లోబడగలుగుతున్నావా? దేవుని మాటకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయగలుగుతున్నావా? అలా చేసి చూడు, ఈ గొర్రె అనబడుతున్న నాకు నీకు నిత్య జీవంలో ప్రవేశమిస్తాడు. ఎంత బతికి ఎవడో ఇంటి వెనకమాల సచ్చాడంట. అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు బిడ్డలారా. ఈ గొర్రె వలె స్వరాన్ని విని, ఈ గొర్రె వలె విధేయత చూపి మనము బ్రతికినప్పుడు నిశ్చయముగా యేసయ్య మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, గొర్రెలు నా స్వరము వినును అన్నావు. కాపరి స్వరము నిజమైన ఈ గొర్రెలు వింటున్నాయి. ఆత్మీయ గొర్రెలమైన మేము కూడా నీ స్వరము వినే భాగ్యము దయచేయండి. విధేయత కలిగి బ్రతికే కృపను అనుగ్రహించండి. యేసు నామమున అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ గొర్రెలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ గొర్రెలన్నిటిని చూడండి. ఈ పొలాల్లో ఎంత ఆనందంగా ఉందో చూడండి. అయ్యగారు చక్కగా
ఆ పొలముల మధ్యలో కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫోన్ మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.